అల్పపీడన ప్రభావంపై ఏపీ విపత్తుల శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తర శ్రీలంక తీరము నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షం కురుస్తుందని ప్రఖర్ జైన్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. పార్వతి, అల్పపీడన ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదే ప్రాంతంలో ఈరోజు కూడా కొనసాగుతుందని చెప్పిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అయితే స్పష్టం చేశారు. ఏదైతే అల్పపీడన ద్రోణి ఏర్పడిందో, ఆ అల్పపీడన ద్రోణి రాగల 48 గంటలు మరింత బలపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ద్రోణి ప్రభావంతో మంగళవారం అంటే రేపు 12వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పని ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఏదైనటువంటి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఈ జిల్లాల్లో ద్రోణి ప్రభావం ఉంటుందని, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పని ఆయన స్పష్టం చేశారు. వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పొలాల్లో ఉన్న రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అయితే స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చెట్ల క్రిందకు వెళ్లొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఈ ద్రోణి ఎఫెక్ట్ అయితే ఉంటుందని, ఆ ద్రోణి ఎఫెక్ట్‌తో 48 గంటల్లో ఈ ద్రోణి మరింత అల్పపీడన ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిడుగులతో కూడిన ఉరుములు, వర్షాలు పడతాయని చెప్పనైతే ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, మంచింగపట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కోనవరం, మారేడుమిల్లి, వర్ర రామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పారు. అంటే డిఫరెంట్ వాతావరణం ఏదైతే కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుందని అయితే ఆయన స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పని కూడా ఆయన ఈ సందర్భంగా సూచించారు. అంటే ప్రజలు ఖచ్చితంగా ఏదైతే జిల్లాల్లో చెప్పారో ఆ జిల్లాల్లో ప్రజలు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఏదైతే కొన్ని జిల్లాల్లో చెప్పారో, కొన్ని మండలాల్లో, ప్రాంతాల్లో చెప్పారో, అక్కడ ప్రజలు వడగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అల్పపీడన ద్రోణి ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఈరోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఉన్నారో ఆయన స్పష్టంగా తెలియజేశారు.